తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుని పట్ల ఈ కృప అనుగ్రహించినందుకు మీకు వందనాలు. నీ దయ, నీ కరుణ, నీ కృప, నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అని నీవు చెప్పి ఉన్నావు. అరికాలు మొదలుకొని తల వెంట్రుకల వరకు మీ అభిషేకం దయచేయండి ప్రభువా. మీ శక్తితో రింపండి. దయగల మా తండ్రి, సర్వశక్తి గల మహాదేవుడు, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు, కృతజ్ఞతలు. నడిపించువాడవు, ఎత్తుకునేవాడవు, మోసేవాడవు నీవే తండ్రి. చిన్న పిల్లలప్పుడు నడిపించావు, యవనంగా ఉన్నప్పుడు నడిపించావు, వృద్ధత్వములో ఉన్నప్పుడు ఎత్తుకొని నడిపించే దేవుడు నీవే తండ్రి. మీ దాసునికి మంచి ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి తండ్రి. తండ్రి, నీకు వందనాలు. నీవు లేకుండా, నీ సాయము లేకుండా ఏమీ జరగదు. మీ సేవకుల పట్ల మీ హస్తబలం ఉంటుంది ప్రభు. అవును, మీరు గొప్ప దేవుడై ఉన్నారు కనుక దయతో కరుణించి ఇంకా మీరు నడిపించండి, కృప చూపండి, బలాన్ని ఇవ్వండి. సంఘములో ఉన్న ప్రజల కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి, నీకు వందనాలు. మీ శక్తితో రింపండి, మీ బలముతో రింపండి నాయన. మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు తన కాలు వాయలేదు, కనుదృష్టి తగ్గలేదు, సత్వ తగ్గలేదని బైబిల్లో రాయబడి ఉన్నది ప్రభు. నీ ప్రజలను నడిపిస్తున్నప్పుడు, నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హస్తబలం ఉంచి ఆశీర్వదించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి, పిల్లల మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. ఎన్నిటిలో బాబుకు సీట్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కేవలం మీ దయ, మీ కరుణ వలనే ఆ సీటు వచ్చిందని మేము నమ్ముచున్నాం ప్రభువా. మా బలం, మా శక్తి, జ్ఞానము ఎంత మాత్రము కాదు, కేవలం మీ కృపను బట్టే ఆ సీటు వచ్చింది. సీటు వచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు నాయన. ఈ కృతజ్ఞత కూడిక ద్వారా మీకే మహిమ వచ్చినట్లుగా ఇక్కడ కూర్చున్న, మోకరించిన ప్రతి ప్రజల మీదికి మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఇది మొదలుకొని నిరంతరము నీ కృప, నీ దయా కనికరం మీ దాసుని మీద ఉంచండి. జరగబోయే సంవత్సరం అంతా మీ కాపుదల్లో భద్రపరచండి. శక్తి బలాన్ని ఇవ్వండి. నరములోనికి మీ శక్తిని పంపండి. మీరే ముట్టి బాగు చేయండి. మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడను నేనే అని బైబిల్లో రాయబడి ఉన్నది. నీవే దేవుడవు గనక నీవే స్వస్థపరిచి, బలమిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను పెంచి మీరు ఆశీర్వదించండి. నీ దయా కిరీటము ధరింపజేసినావు. నీకు స్తోత్రం, కృతజ్ఞతలు తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉన్నారు. మమ్మల్ని అందరినీ మీ కాపుదల్లో భద్రపరిచి మా సంఘమును దీవించండి. సంఘముగా ఉన్న మీ సేవకుని ఇంకా బలమైన హస్తముతో రింపి ఇంకా ముందుకు నడవనికి సహాయం చేయమని, కృప చూపమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు క్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన